హాయ్ అండి, బాగున్నారా? చాలా కాలం అయింది ఇంకో వీడియో పెట్టి. సుమారు ఒక నెల రోజులు గ్యాప్ ఇచ్చానండి. నేను ఈ మధ్యలో ఇండియా వెళ్ళాను. మా అక్క చనిపోయారండి. అందుకనేసి నేను అర్జెంటుగా ఇండియా వెళ్ళి అక్కకి చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసి తిరిగి అమెరికా వచ్చాను. అయితే అక్క గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను త్వరలోనే. ఇప్పుడు మాత్రం ఒక మోస్ట్ ఎక్సైటింగ్ వీడియో అండి. మీ అందరికీ తెలుసు, నేను అప్లిఫ్టెడ్ చైల్డ్ అన్న సంస్థ స్థాపించి 25 సంవత్సరాలు అయ్యింది. ఈ 25 సంవత్సరాల్లో మేము ఏమి సాధించాము అని ప్రశ్నిస్తే చాలా చాలా జరిగాయండి. ఇప్పుడు మాత్రం ఒకే ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. జనవరి నెలలో సడన్ గా నాకు వాట్సాప్ లో ఒక మెసేజ్ వచ్చిందండి. ఆ మెసేజ్ లో ఏం రాసిందంటే, శామ్ సార్, నా పేరు శివ చుక్కల. మీరు చదివించిన ఒక స్టూడెంట్ని సార్ అప్లిఫ్టెడ్ చైల్డ్ లో 14 సంవత్సరాల కిందట. ఈ అబ్బాయిని మనం కొన్ని సంవత్సరాలు చదివించామండి ఒక స్పాన్సర్ సహాయంతో. అయితే మనం సాధారణంగా ఎల్కేజీ నుండి 10th వరకు అంటే 12 సంవత్సరాలు మేము సహాయం చేస్తాము చదువు కోసం. దాని తర్వాత పిల్లలు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ అప్లై చేసుకుంటూ వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతూ కాలేజ్ అడుగులాగా ముగిస్తారు వీళ్ళు. ఆ విధంగా సక్సెస్ అయిన ఒక అప్లిఫ్టెడ్ చైల్డ్ కుర్రోడు శివ చుక్కల. చాలా చాలా సంతోషం అనిపించిందండి. మనసుకి చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. సాధారణంగా నేను సాటిస్ఫాక్షన్ కూడా ఎక్స్పెక్ట్ చేయను నేను చేసిన ప్రతి దాంట్లోనూ. కానీ ఇప్పుడు ఒప్పుకోవాలి, ఆ సాటిస్ఫాక్షన్ నాకు టచ్ అయ్యిందండి, ఫీల్ అయ్యాను నేను. ఆ అబ్బాయి నాతో ఫోన్లో మాట్లాడి, సార్ మీ వల్లే నేను ఈరోజు ఇలాగున్నాను, నా జీవితం మారిపోయింది, ఒక స్పాన్సర్ సహాయంతో ఉన్నత స్థితికి నేను రాగలిగాను సార్. ప్రస్తుతం నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బొంబాయిలో పనిచేస్తున్నాను సార్ అనేసి చెప్పగానే చాలా చాలా సంతోషం అనిపించింది. అయితే మీ అందరికీ చూపించాలని నేను ఆ అబ్బాయితో అడిగాను, నాన్న నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఈ అబ్బాయి పెద్ద అయిన తర్వాత నేను చూడలేదు. ఫస్ట్ టైం ఆ అబ్బాయితో మాట్లాడాలనుకున్న ఎక్స్పీరియన్స్ మీ అందరితో పంచుకోవాలని ఈ అబ్బాయి ఫ్యామిలీ పర్మిషన్ అడిగి అబ్బాయితో ఫోన్లో మాట్లాడాను. కానీ ఇంకా చూడలేదు, ఎంత పెద్దగా ఉన్నాడో ఎలాగున్నాడో చాలా ఆతృతగా ఉంది. ఒక తండ్రి స్థానంలో నాకు కొడుకుని చూడాలన్న తపన చాలా గట్టిగా ఉంది. అంటే పెద్ద అయిపోయాడు కదా, ఫస్ట్ టైం నేను ముఖాముఖంగా చూస్తున్నాను కాబట్టి ఆ కాల్ రికార్డ్ చేయాలని అనుకున్నాను. అడిగాను, అరే నాన్న నేను వీడియో కాల్ చేస్తాను, అంతా రికార్డ్ చేస్తాను, మళ్ళీ అందరికీ షేర్ కూడా చేసుకుంటాను నీకు అభ్యంతరం లేకపోతే. ఎందుకంటే నువ్వు ఒక సక్సెస్ స్టోరీ నాన్న, నువ్వు చేయగలిగావు అంటే మిగతా అందరు పిల్లలు మేము 10వ క్లాస్ వరకు హెల్ప్ చేస్తే తర్వాత ఏ విధంగా వాళ్ళు సక్సెస్ అవ్వగలుగుతారో నీ యొక్క అనుభవంతో ఇన్స్పైర్ అవుతారు నాన్న వాళ్ళందరూ. అంటే శివ చెప్పాడు, సార్ అస్సలు ప్రాబ్లం లేదు సార్, నా గతం మీకు తెలుసు, అందరికీ నేను కూడా చెప్పుకుంటాను సార్, మా అమ్మ కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ అని చెప్పాడు. చాలా చాలా సంతోషించాను. దేవుడికి ఒక్కసారి ప్రార్థన చేసుకున్నాను, దేవుడా ఈ బిడ్డను దీవించేవు, ఇదే విధంగా మన అందరి బిడ్డలను కూడా దీవించండి, వీళ్ళందరూ వాళ్ళ కుటుంబాలకి ఉపయోగపడేలాగా దేశానికి ఉపయోగపడేలాగా మంచి పౌరుల్లాగా తయారవ్వాలని భగవంతుని కోరుకున్నాను. అయితే ఇప్పుడు ఆ వీడియో చూసేద్దామా? లైవ్ ఇంటర్వ్యూ విత్ శివ చుక్కల. వెల్కమ్. హాయ్ సార్. హాయ్ శివ. హాయ్ సార్. నమస్తే సార్. హాయ్ శివ, సో నైస్ టు సీ యు నాన్న. లెట్ మీ ఇంట్రడ్యూస్ బ్యూలా గారు. ఓకే. అండ్ బ్యూలా గారు ఈజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ అప్లిఫ్టెడ్ చైల్డ్ ఇండియా. ఓకే. నమస్తే యా. మేడం. హాయ్ శివ గారు. హాయ్ మేడం. యా బాగున్నారు శివ, ఈ కాల్ నేను రికార్డ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు ప్రేషియస్ మూమెంట్ అన్నమాట. ఓకే సార్. నాకు చాలా ప్రేషియస్ మూమెంట్, ఎందుకంటే సిన్స్ ద టైమ్ యూ కాంటాక్టెడ్ మీ చాలా ఎక్సైట్ అయిపోయాను నేను. చాలా చాలా ఎక్సైట్ అయిపోయాను ఎందుకంటే ఆ, చిన్నప్పుడు నిన్ను చూసిన శివ ఇప్పుడు సార్. ఒక హీరో లాగా ఉన్న శివలాగా తయారయ్యావు కదా, అది నాకు చాలా ఆనందం కలిగించింది శివ. సో ఐ వాంట్ టు చెరిష్ దిస్ మూమెంట్ ఫర్ ఎవర్, అందుకే నేను రికార్డ్ చేస్తున్నాను. ఎస్ సార్, అంతా ఇక మీరు చేసిన హెల్ప్ సార్. టెల్ మీ శివ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. వి వాంట్ టు హియర్ ఫ్రమ్ యువర్ వర్డ్స్. ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఏంటి, ఫ్యామిలీ సిచ్యుయేషన్, ఏ పరిస్థితుల్లో సార్. నిన్ను అప్లిఫ్టెడ్ చైల్డ్ అంటే నీకు తెలిసినప్పటి నుండి అదంతా చెప్పు. తర్వాత ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్ ఐ విల్ ఆస్క్. ఓకే సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ సెంట్ ఆంథనీ స్కూల్లో చదివాను సార్, తెలుగు మీడియం. ఫస్ట్ అక్కడ మా ఫాదర్ ఏమొచ్చి నా 1 year ఉన్నప్పుడు చనిపోయారు. నా 1 year ఉన్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మమ్మీయే నన్ను చూసుకున్నారు.
సో ఏంటంటే ఇక్కడ సెవెంత్ డేకి వెళ్ళినప్పుడు మా నాన్నమ్మ గారికి శంకర్ సార్ తెలుసు కదా. ఆ శంకర్ సార్ ఏమొంచి ఇలాగా హెల్ప్ చేస్తున్నారని తెలిసింది. సో ఇలా మా మనవడు ఉన్నాడు, మా కొడుకు ఇలా చనిపోయాడు, సో మాకు ఎలా హెల్ప్ చేయండి అంటే అప్పుడు మాకు హెల్ప్ వచ్చింది సార్. అప్పుడు తెలుగు మీడియం నుంచి నేను సెవెంత్ డేకి నేను షిఫ్ట్ అయ్యాను సార్. ఫస్ట్ స్టాండర్డ్ అండ్ సెకండ్ స్టాండర్డ్ అక్కడ చదివాను. ఇంకా థర్డ్ నుంచి 10th వరకు నేను ఆల్వేట్ స్కూల్లో షిఫ్ట్ అయినప్పుడు నేను ఆల్వేట్ స్కూల్కి వెళ్ళాను. ఇంకా ఆల్వేట్ స్కూల్లో చదువుకున్నాను సార్. దాని తర్వాత అక్కడ 10th వరకు. 10thలో ఏమంచి నాకు బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డు వచ్చింది. లైక్ ఇక నా థర్డ్ నుంచి సర్టిఫికేట్ సార్ ఇంకా ఉన్నాయి నా దగ్గర. థర్డ్, వావ్, అప్లిఫ్ట్ చైల్డ్ అవార్డ్స్ వీళ్ళ అవును సార్, సర్టిఫికేట్స్ థర్డ్ సార్. స్టాండర్డ్ నుండి హీ వాస్ థర్డ్ 10th వరకు. 10th వరకు ఫస్ట్ సెకండ్ థర్డ్ లో ఏదో ఒక అంతే. దాంట్లో ఉమ్, he got పక్కా the సార్. certificate as well as cash award on the క్యాష్ stage ప్రైజ్, with ఎస్ me. సార్. Wow, ఎస్ that's సార్. wonderful. That's wonderful, sir. యా, థర్డ్ నుంచి చెప్పండి. 10th వరకు సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఏమొచ్చి ఇక్కడ నేను 11th అండ్ 12th ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ శ్రీ చైతన్యలో చదివాను. అప్పుడు కూడా నాకు మీరు 10th క్లాస్కి వెళ్ళినప్పుడు మీరు నాకు కనిపించారు. సార్ ఇలాగా నాకు ఇలాగా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది సార్ అని చెప్తే, ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా నాకు ఒక మీరు స్పాన్సరింగ్ చేశారు. ఇలాగ కొంచెం కష్టం అవుతుంది అన్నారు, అయినా సరే మీరు నాకు హెల్ప్ చేశారు. ఎంత అలాగున్నా సరే అసలు ఫస్ట్ 10th వరకే అన్నారు, తర్వాత నాకు ఇంటర్ కూడా నాకు కొంచెం హెల్ప్ చేశారు. దానికి కూడా చాలా థ్యాంక్స్ సార్. తర్వాత ఏమొచ్చి నేను కంప్లీట్ చేసుకున్నాను. నా ఎంసెట్ నాకు మంచి ర్యాంక్ వచ్చింది. నేను విజ్ఞాన్ కాలేజ్లో చదివాను సార్. నా విజ్ఞాన్ కాలేజ్లో ఆ, నా 4 ఇయర్స్ విజ్ఞాన్ కాలేజ్లో కంప్లీట్ చేసుకున్నాను సార్. తర్వాత ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు నాకు ఫీ రియంబర్స్మెంట్ వచ్చింది సార్, దేవుడి దయ వల్ల. Oh, గవర్నమెంట్ nice. ఫుల్ ఫీ, ఫుల్ సార్, మొత్తం ఇంకా వాళ్ళే కట్టారు. ఓకే. తర్వాత ఏమొచ్చి మిగతా కొన్ని కొన్ని వాటికి ఇంకా మావే సార్. దాని తర్వాత ఇంకా ఆన్ క్యాంపస్లో నాకు ఎక్సెంచర్ కంపెనీలో జాబ్ వచ్చింది సార్. రీసెంట్గా నేను 2023లో నేను పాస్డ్ అవుట్ అయ్యాను, గ్రాడ్యుయేట్ అయ్యాను. సో ఇప్పుడు ఎక్సెంచర్ కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను సార్. అండ్ దట్ ఈస్ ఇన్ బాంబే. ఎస్ సార్. వావ్, ఎలాగుంది వ్యూలా? వాట్ యు థింక్ అబౌట్ దిస్ సక్సెస్ స్టోరీ అమ్మా? Wonderful, sir. Very nice to hear that. యా, Sir. చాలా సిమిలారిటీస్ అమ్మా నాకు Yes, sir. శివాకి. Avan, నాకు sir. నా తండ్రి 6 నెలలప్పుడే చనిపోయాడు. 6 months. శివాకి ఒక 1 సంవత్సరంలో year. చనిపోయాడు. ఎస్ సార్. 6 నెలలన్నా 1 సంవత్సరం అన్నా మాకేమీ తెలియదమ్మా తండ్రి Yes, sir. ఎలాగుంటాడు, తండ్రి ప్రేమ మిస్ అయ్యాము. అయితే ఆ, నాకు తండ్రి ప్రేమ తెలియకుండా అమ్మే తల్లి తండ్రి అంతా అయ్యి, ఇంకా అమ్మ ద్వారా నేను ఫాదర్ని పెద్ద ఏమి మిస్ అవ్వలేదు. ఐఎమ్ ష్యూర్ సంథింగ్ సిమిలర్ టు శివాస్ లైఫ్ ఆల్సో ఎస్ సార్, అంతే విత్ సార్, నేను మదర్ ఏం అండ్ మిస్ గ్రాండ్ అవ్వలేదు సార్. పేరెంట్స్. యా. సో అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియంకి థర్డ్ స్టాండర్డ్కి వచ్చాడనే ఆ విషయం మర్చిపోయాను నేను. బిగినింగ్ ఎస్. ఇయర్స్లో నాకు గుర్తుండొచ్చు, కానీ Okay. సడన్గా పెద్ద అయిపోయాడు కదా. ఫర్గాట్. బట్ హౌ హీఈస్ ఏబుల్ టు స్విచ్ ఫ్రమ్ తెలుగు మీడియం టు ఇంగ్లీష్ మీడియం, దట్ టు ఆలివెట్ స్కూల్. ఆలివెట్ ఈస్ వెరీ హై అమ్మా ఇన్ స్టాండర్డ్. Yes, standards. Yes, sir. అలాంటిది ఈ అబ్బాయి ఇలాగ వచ్చి హీ వాజ్ ఏబుల్ టు మేనేజ్ అండ్ స్టార్ట్ గెటింగ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్లో అక్కడ ఉంటూ ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ తెచ్చుకోవడము చాలా చాలా గొప్ప విషయం అమ్మా నా నా Yes, sir. లెక్క ప్రకారంగా. యా. సో Pure dedication and hard work, sir. యా. సో అయితే ఇప్పుడు ఇంకోటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎనీబడి దట్ కమ్స్ మూవ్స్ ఫ్రమ్ తెలుగు మీడియం టు ఇంగ్లీష్ మీడియం, సో వాళ్ళతో మాట్లాడే ముందు ఆ చైల్డ్ని శివాకి అప్పచెప్పాలి. శివాతోటి ఒక జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ చైల్డ్ పేరెంట్స్ శివాని ఇలాగ జూమ్ మీటింగ్ పెట్టి, జూమ్ మీటింగ్లో శివ కెన్ ఇన్స్పైర్ అండ్ ఎంకరేజ్ దెమ్ ఆన్ హౌ దే కెన్ స్టిల్ సక్సీడ్. కొంచెం ఎన్ని ఇబ్బందులు పడ్డాడు కదా. సో ఆ ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా 100 టైమ్స్ వాళ్ళు ఎంకరేజ్ అవుతారు. ఆ, అంటే దే విల్ నాట్ గివ్ అప్ అనమాట ఆన్ ఎనీథింగ్, ఎన్ని కష్టమైనా సరే. Sir. యా. అండ్ రెండోది మనం ఇక్కడ శివ లైఫ్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే
మనము 10th వరకే మన హెల్ప్, ఎల్కేజీ టు 10th వరకే మన హెల్ప్ సాధారణంగా. అయితే 10th తర్వాత దే కెన్ మేనేజ్ ఆన్ దేర్ ఓన్ అనే నమ్మకంతో నేను హెల్ప్ చేయట్లేదు ఎవరికి. సో అయితే శివ మేనేజ్ చేసుకోలేకపోయాడు 11th. అప్పుడు అడిగితే ఏదో చిన్న సహాయం మనం చేసాము. దాని తర్వాత మనల్ని అడగకుండా ఏమేమి రీసెర్చ్ చేయాలో అన్ని రీసెర్చ్లు చేసేసి ఫీజు రియంబర్స్మెంట్ గురించి తెలుసుకొని దానికి అప్లై చేసి ఆయన కాలేజ్ ఎడ్యుకేషన్ అంతా ఆ విధంగా సెట్ చేసుకున్నాడు. సో అది కూడా ఈ అబ్బాయి తెలివితేటలు బట్టి, ఈ అబ్బాయి రీసెర్చ్ బట్టి. ఆ, ఇప్పుడు దేర్ ఆర్ సమ్ స్టూడెంట్స్ కంప్లీట్లీ లాస్ట్. అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఉందని తెలుసు కూడా దే డోంట్ గో త్రూ దట్ ప్రాసెస్ వెళ్ళకుండా దే జస్ట్ ఎక్స్పెక్ట్ ఫ్రీలీ వచ్చేయాలని చూసుకుంటారు. అదేమీ రాదు, ఇంకా చదువు అక్కడ ఆపేస్తారు. సో అటువంటి వాళ్ళకి ఒక సాక్ష్యం ఇచ్చే విధంగా శివ డిడ్ హిస్ రీసెర్చ్. సో అలాగా కాలేజ్ 10th అయిపోయిన తర్వాత కష్టం కష్టం అంటే శివతోటి మీటింగ్ పెట్టి ఒక క్లాస్ పీకించాలి. సో దట్ విల్ బీ లైక్ ఎన్ ఇన్స్పిరేషన్ అండ్ ఎన్లైట్మెంట్ ఫర్ దెమ్. అంటే నేను అనుకున్న నా లక్ష్యం, నా మైండ్, శివ ఫుల్ఫిల్డ్ ఇట్. సో ఎస్ బిగినింగ్ ఎల్కేజీ టు 10th స్టాండర్డ్ ఈజ్ ద ఇనిషియల్ హెల్ప్ విచ్ ఇస్ రియల్లీ నీడెడ్. ఎందుకంటే ఆ వయసులో చిన్నపిల్లాడు కదా, ఏమీ చేసుకోలేడు, తల్లిదండ్రులు అంత చదువు లేదు, వాళ్ళకి అసలు అంత సీన్ లేదు ఆ హెల్ప్ తెచ్చుకోవడానికి. సో అటువంటి టైంలోనే మన హెల్ప్ నిజంగా అవసరం. దాని తర్వాత ఈ 10th తర్వాత మైండ్ ఈజ్ 100 times ఆ కామన్ సెన్స్, ఎడ్యుకేషన్ అదంతా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆ, నేను అనుకున్న అప్లిఫ్ట్ చైల్డ్ ప్రోగ్రామ్కి ఒక ఎగ్జాంపుల్ అంటే శివన్ చూపించవచ్చు మనం. థ్యాంక్ యూ సార్. యా రియలీ నా మనసులో అనుకున్నది నువ్వు జీవించి చూపెట్టావు. సో ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అన్నమాట. సో థ్యాంక్ యూ ఇంకా సార్. ఎవరన్నా కంప్లైంట్ మీన్స్ చేస్తే అలాట్. యూ హ్యావ్ టు పుట్ ఏ జూమ్ కాల్ అండ్ లెట్ శివ టెల్ హిజ్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ హీ కెన్, ఎనీబడి కెన్. నేను కూడా ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టానంటే నేను ఆ పరిస్థితి నుండి వచ్చిన వాడిని. ఆ, ఎస్ సార్. మా అమ్మ పాచి పని చేసుకుంటూ స్లమ్స్లో ఎలాగ స్ట్రగుల్ అయ్యిందో, సో వాళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కూడా అలాగే స్ట్రగుల్ అయ్యారు. సో ఎస్ ఆ స్ట్రగుల్ అవుతున్న టైంలో నాకు కూడా 10 వరకే చదివించారమ్మా ఎవరో. ఇంక నేను కూడా ఇంటర్నెట్ లేని టైంలోనూ నా రీసెర్చ్ నేను చేసి ఎలాగోకలాగా ఐ ద ఐ గాట్ ఇన్ టు కాలేజ్ వేర్ ఐ కెన్ వర్క్ అండ్ స్టడీ, బెంగళూరు అని, పూనా అని. సో ఏమీ లేని రోజుల్లోనే నేను నిరూపించుకోగలిగాను. అన్నీ ఉన్న రోజుల్లో శివ నిరూపించుకోగలిగాడు. ఈ రెండు కాలాల్లో మేమిద్దరం నిరూపించగలిగాం కాబట్టి ఎవ్వరూ నోరు ఇప్పే అవకాశం లేదు. 10th వారికి మనం హెల్ప్ చేస్తే తర్వాత వాళ్ళు కూడా కష్టపడాలి. ఆ ఆ రీసెర్చ్ చేసే టైంలోనూ మైండ్ మెచ్యూరిటీ చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో ఒక సాక్ష్యం అన్నమాట శివ. చాలా చాలా బాగుంది. అందుకే నేను ఈ కాల్ కూడా థ్యాంక్ యూ. రికార్డ్ చేస్తున్నాను నాన్న. థ్యాంక్ యూ సార్. ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ వీ కెన్ షేర్ దిస్ టు ఎనీబడి వెన్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్? పర్వాలేదు ఎస్ నాన్న. సార్. ఎస్ సార్. ఎస్ సార్. అంటే కొంతమంది ఇష్టపడరు, అంటే ఇప్పుడు మేము మంచి పొజిషన్లో ఉన్నాము, మా పాస్ట్ గురించి చెప్పడం మాకు ఇష్టం లేదు అని చాలా అలాగే. మంది అనుకుంటారు. నీకు అభ్యంతరం అయితే మేము ఎవరికి షేర్ చేసుకోము నాన్న. లేదు సార్, ఏమీ లేదు సార్. పర్లేదు కదా, ఈ ఇంటర్వ్యూ పర్లేదు ఐ సార్. కెన్ షేర్ విత్ ఎనీబడి కదా. అంటే ఓకే. దిస్ విల్ బి యూస్ఫుల్ టు అదర్స్ నాన్న. దట్ ఈస్ అంటే మన జీవితం వల్ల ఇంకో 100 జీవితాలకి ఉపయోగపడుతుంది అంటే వై నాట్ కదా. ఎస్ సార్. నైస్ నాన్న, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దట్ పర్మిషన్. ఓకే. యా అయితే నీ జర్నీ చెప్పు నాన్న. నీ స్టడీస్ అయిపోయాక జాబ్కి ఎలాగ అప్లై చేసావు, ఎక్కడెక్కడ జాబులు చేసావు బిఫోర్ యూ వెంట్ టు బాంబే, నాకు అదొకసారి చెప్పు. ఎస్ సార్. సార్ నాది ఇంటర్ అయిపోయిన తర్వాత నేను విజ్ఞానులో చదివానని చెప్పాను కదా సార్. దాని తర్వాత నాకు థర్డ్ ఇయర్ వరకు చేశాను. థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్కి వచ్చినప్పటికి ఇంటర్న్షిప్, ఒక ఫస్ట్ సెమిస్టర్కి సెకండ్ సెమిస్టర్కి మధ్యలో ఇంటర్న్షిప్ చేశాను సార్ నేను. ఓకే. ఇంటర్న్షిప్ వచ్చేసి నేను పీచ్ ఇంపోర్ట్స్ అనే కంపెనీలో చేశాను. ఒక 11 months చేశాను సార్. ఓకే. అక్కడ ఇంటర్న్షిప్ ఏముంచి యాజ్ అ సాఫ్ట్వేర్ డెవలపర్ నేను చేశాను. వావ్. దాని తర్వాత ఏముంచి నాకు కాలేజ్ ప్లేస్మెంట్ ఏముంచి ఆన్ క్యాంపస్ వచ్చింది సార్. ఓకే. ఆన్ క్యాంపస్. సో వాళ్ళు ఏముంచి ఏవో లింక్స్ ఇస్తే దానికి ప్రిపేర్ అయ్యి, సో అలాగా ఈ జాబ్ వచ్చింది సార్. దాని తర్వాత ఏముంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ట్రైనింగ్స్ అవన్నీ ఉన్నాయి.
ట్రైనింగ్స్ అవన్నీ తర్వాత మళ్ళీ అక్కడ ఎగ్జామ్స్ ఉంటాయి. మళ్ళీ అవన్నీ ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేసుకొని ఇప్పుడు ఇలాగా అందులో ఉన్నాను సార్. వావ్ వావ్, చాలా బాగుంది. నైస్. చూసావా, ఎవ్రీ స్టెప్ ఈజ్ ఎంకరేజింగ్. యా, అంటే మన పిల్లలు ఇలాగ పనికొచ్చారు అనేసరికి ఎంత సంతోషమో కదా. సో మన పిల్లలు ఎక్కడ సక్సెస్ అయినా ఆ, ఆ, నేను ఏ ఎక్స్పెక్టేషను లేకుండానే నేను ఇదంతా చేశాను. అయితే ఇప్పుడు పిల్లలు ఇలాగ ప్రయోజకులు అవుతున్నారు అనేసరికి నాకు సాటిస్ఫాక్షన్ లాంటిది మనసులో వస్తుంది. నేను ఇంతకుముందు సాటిస్ఫాక్షన్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వస్తే సంతోషించకుండా ఉండలేను నేను, అది మాత్రం చెప్తున్నాను. వావ్, వెరీ వెరీ నైస్ నాన్న. యా, నేను నా స్క్రీన్ షేర్ చేసుకొని బ్యూలాకి నువ్వు పంపించిన చిన్నప్పుడు ఫోటోలు ఒకసారి చూపించాలని అనుకుంటున్నాను. ఎస్ ఎస్ సార్. సార్ ప్లీజ్. ఆ, వీడే పంపించాడమ్మా నాకు. అరే పంపించరా, నాకు నువ్వు చిన్నప్పుడు ఎలాగున్నావో చూడాలని ఉంది. సో హీ సెంట్ మీ, లెట్ మీ షేర్ దోస్ పిక్చర్స్. ఎస్ దేర్ సార్. ఆర్ సో మెనీ బట్ హీ సెంట్ మీ సమ్ అన్నమాట ఇమీడియట్లీ. సో షేర్ ద స్క్రీన్. కెన్ యూ సీ మై స్క్రీన్ ఎస్ సార్. అమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. శివ పంపించిన ఫస్ట్ ఫోటో. అరే పంపించరా, నువ్వు చిన్నప్పుడు ఎలాగున్నావు చూడాలంటే, చూడమ్మా ఎటువంటి ఫోటో పంపించాడో. అదిరిపోయిన ఫోటో. అక్కడ అదిరిపోయింది సార్. ఉన్నది పురంధేశ్వరి, మన ముఖ్యమంత్రి కూతురు, ఆ సెంట్రల్ మినిస్టర్. ఆ ఆవిడ ఎదురుగుంటా అవార్డు తీసుకున్నాడు. అండ్ దిస్ వాజ్ ఇన్ 2011. అంటే ఎస్ సార్. ఎన్ని సంవత్సరాలు చెప్పామా ఇప్పటికి? ఎస్ సార్. 14 years బ్యాక్. 14 14 years. ఇయర్స్ బ్యాక్. వా. చిన్న వయసులో ఫస్ట్ ర్యాంక్. అంత పెద్దవాళ్ళ దగ్గర తీసుకుని నేను కూడా చూడడమే ఎంత యంగ్గా ఉన్నాను అప్పుడు. ఎస్ సార్. అండ్ హరిప్రసాద్ పక్కనే ఆడు ఓ, నాకు అది వాలంటీర్. హరిప్రసాద్ సార్. దట్ ఈస్ హరిప్రసాద్ హరిప్రసాద్. అమ్మ. ఓకే ఓకే. హరిప్రసాద్, హీ వాజ్ వాలంటీర్. ఆయన వాలంటీర్ గా ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా మనకు సేవ చేసాడమ్మా. అందుకే ఈ రోజు మనం ఎంప్లాయ్ చేసి ఎస్ సార్. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన కష్టాలు తీరుస్తున్నాం మనం. హీ మేడ్ ఎ డిఫరెన్స్ అమ్మా. అందుకే సహాయం చేసి ఓకే ఓకే. ఎవరిని మనం మర్చిపోకూడదు. సో ఈయన వచ్చి ఎమ్మెల్యే అమ్మా, వెలగపూడి ఆ, రామకృష్ణ. రామకృష్ణ బాబు. సో ఓకే ఓకే. దిస్ ఈస్ ద ఫస్ట్ పిక్చర్ హీ సెంట్ మీ. చాలా వా. హ్యాండ్సమ్ ఫెలో శివ. నువ్వు బోడిగుండు కొట్టుకున్నావు, తిరుపతి ఏమైనా వెళ్ళావునన్నా? లేదు సార్, ఒరే నార్మల్ గానే తిరుపతి తీసుకున్నాను. వెళ్ళకపోతే, తిరుపతి వెళ్తే అది ఓకే నాకు, ఎందుకంటే ఆ రిలీజియన్ ప్రకారంగా అది మీ నమ్మకం కాబట్టి అది గౌరవిస్తాను. ఆ నమ్మకం కాకుండా ఉట్టినే బోడిగుండు చేసావంటే అది నేను ఒప్పుకోను. నువ్వు మర్యాదగా హెయిర్ పెంచుకొని, ఇప్పుడు చూడు నా హెయిర్ స్టైల్ చూడు ఎంత ఎస్ సార్. సూపర్గా ఉన్నాను. నువ్వు హ్యాండ్సమ్ ఫెలో కాబట్టి హెయిర్ విల్ యాడ్ యూ టు బీ ద మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ నాన్న. ఐ వాంట్ టు సీ యూ లైక్ ఎస్ దట్. సార్. సో కాబట్టి ఇంక నువ్వు ఆ బోడిగుండు అది ఆపే ఇంకా. ఓకే సార్. నా రిక్వెస్ట్ అదమ్మా. సార్ నేను కూడా బిలీవరే సార్. అవునా, నైస్ నాన్న, అవును నో సార్. ప్రాబ్లం నాన్న. అదంతా దట్ ఈస్ పర్సనల్ నాన్న. రిలీజన్ అనేది పర్సనల్. నేను రిలీజన్ ఎక్కడ ప్రీచింగ్ చెయ్యను. నేను ఓన్లీ హ్యుమానిటీ, హ్యూమన్ సర్వీసే ప్రీచ్ చేస్తున్నాను. ఆ, ఎస్ సార్. కానీ యేసుప్రభు చూపించిన మార్గంలోనే నేను నడుస్తున్నాను. సో యేసుప్రభు నాకు అంతా మంచి చెప్పాడు, మంచి నేను అందరికీ చూపిస్తున్నాను నాన్న. సో సార్ నేను కూడా ఆ యేసయ్యనే కాంట్రడిక్షన్ ఎక్కడ నమ్ముకున్నాను సార్. ఉండదు. నేను యేసయ్యనే నమ్ముకున్నాను సార్. అవును, నైస్ నాన్న, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఫర్ దట్ నాన్న. సో రెండో పిక్చర్ చూపిస్తాను చూడండి. ఏదిగా చూడమ్మా, వా. ఆలివెట్ స్కూల్ ఇవా. డిఫరెంట్ స్టేజ్ క్లాసెస్ లో ఉన్నప్పుడు. యా, అద్దర్స్ అంటే అద్దర్స్ అమ్మా. అబ్బా, ఎస్ సార్. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నెక్స్ట్ పిక్చర్ శివ విత్ మదర్. ఎస్ సార్. యా, సో వెరీ నైస్. అండ్ ప్రౌడ్ మూమెంట్ టు గెట్ ఆల్ దిస్ అవార్డ్స్. అదిగో ఆ స్కూల్ ఓనర్ షీలా మేడం అండ్ వాళ్ళ టీచర్స్. అండ్ ఓకే. చూడమ్మా శివ, హ్యాండ్సమ్ బాయ్, ఇంత చక్కగా ఉన్నాడు చూడు. సో ఎస్ హ్యాపీ సార్. అంటే హ్యాపీ అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్సో సో నైస్. ఇప్పుడు చూడమ్మా విత్ హెయిర్ స్టైల్ ఎంత బాగున్నాడో. అవును సార్. ఒక సినిమా హీరోలాగా ఉన్నాడు, ఇంత చక్కగా ఉన్నాడు. అందుకే నాకు ఈడు బోడిగుండుతో ఉండడం నాకు నచ్చలేదు. కాబట్టి నా రిక్వెస్ట్ మీద నువ్వు హెయిర్ పెంచరా నన్ను, అది వెంటనే ఒక రోజులో అవ్వదు, 2-3 నెలలు ఎస్ పడుతుంది. సార్. స్టైల్ మెయింటైన్ చెయ్యి. అందరూ నిన్ను చూసి పడిపోవాలి కిందకి.
Yeah, super. Very nice and very nice. Okay, I will stop sharing the screen. యా చూసావమ్మా ఎంత ఆ, Yes, sir. నేను ఎంత ఎక్సైట్ ఎంత సంతోషపడ్డము. వెరీ రేర్లీ యూ సీ మీ ఐఎమ్ జనరల్లీ హ్యాపీ, Yes, sir. కానీ నాకు మన పిల్లల వల్ల వచ్చిన సంతోషం చాలా Yes, sir. ఉప్పొంగిపోతున్నాను. చాలా చాలా హ్యాపీ. సో శివ, హౌ ఓల్డ్ ఆర్ యూ నాన్న రైట్ నౌ? సార్ ఇప్పుడు నేను 24 సార్. 24 years. Nice, Nana. How is your mother and other people at home? సార్ అందరూ బాగున్నారు సార్. నిజంగా నాకు మీరు ఫస్ట్ నాకు ఐడియల్, తర్వాత ఇంకా మమ్మీయే సార్. ఇప్పటి వరకు ఇంకా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మాకేమీ లేకుండా చూసుకున్నారు సార్. ఇక్కడ కేర్ హాస్పిటల్లో హౌస్ కీపింగ్ స్టాఫ్గా చేసేవారు ఆయమ్మ కింద. మమ్మీ చాలా కష్టపడి మమ్మల్ని ఈ స్థితిలో ఇప్పుడు ఇప్పుడు నేను ఇలాగా తింటున్నా ఇలా ఉంటున్నా ఉంటే అంతా మీరు హెల్ప్ చేయడం వల్ల నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను. ఇంకా మమ్మీ వల్ల ఇంకా నేను ఇలాగ ఉన్నాను సార్. లేదు నాన్న, ఇట్ ఈస్ గాడ్స్ బ్లెస్సింగ్స్ నాన్న. ఆ, నేను ఒక చిన్న భాగం మాత్రమే. అండ్ నేను చదివించింది కూడా ఒక స్పాన్సర్ ఉన్నారు. సో వాళ్ళ పేరు నాకు గుర్తులేదు, కానీ మనకి అప్లిఫ్టెడ్ చైల్డ్లో చాలా మంది స్పాన్సర్స్ ఉన్నారు నాన్న. సో ఒక్కొక్కరు ఒక్కొక్క చైల్డ్ని హెల్ప్ చేశారు. అయితే నేను కూడా ఒక 70 మందిని హెల్ప్ చేశాను. మేబీ నీ స్పాన్సర్ కూడా నేనేమో నాకు తెలీదు, ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుంది. కానీ ఎస్ సార్. తప్పకుండా దెర్ ఈజ్ అనదర్ పర్సన్ ఆర్ అనదర్ ఫ్యామిలీ who directly supported your education, Nana. I ఎస్ am a small part of this organization, and Uplift a Child is very proud and thankful to God for giving us this privilege to be a part of your life. ఎస్ సార్, థ్యాంక్ యూ. యా, సో చాలా చాలా సంతోషంగా ఉంది నాన్న. నేను నిజంగా నాకు ఆ, ఒక 2 years బ్యాక్ నీలాగే నన్ను వెతుక్కుంటూ ఆ, ఇంకొక అమ్మాయి పెదలంక నుండి, ఆ అమ్మాయి నన్ను వెతుక్కుంటూ ఫేస్బుక్ ద్వారా షీ ఫౌండ్ అవుట్ మై డీటెయిల్స్ అండ్ షీ సెంట్ మీ మెసేజ్ జస్ట్ లైక్ యూ. హాయ్ శామ్ సార్, దిస్ ఇస్ సో అండ్ సో, ఐఎమ్ యువర్ అప్లిఫ్టెడ్ చైల్డ్ స్టూడెంట్. నేను ఇప్పుడు మాస్టర్స్ చదువుకోవడానికి అమెరికా వచ్చాను సార్ అనేసి చెప్పింది ఆ అమ్మాయి. చాలా హ్యాపీ ఫీల్ ఎస్ సార్. అయ్యాను. ఆ, అది కూడా జనవరిలోనే జరిగింది. సో నాకు న్యూ ఇయర్ గిఫ్ట్ లాగా ఫీల్ అయ్యాను. ఫీల్ అయ్యి వెంటనే విత్ ఇన్ 2 weeks ఆ అమ్మాయి ఇంకో ఊర్లో ఉంది. అంటే వైజాగ్ నుండి హైదరాబాద్ అంత దూరంలో ఇంకో ఊర్లో ఉంటే నేను ఆ ఊరు వెళ్ళి, నేను నా భార్య నా బిడ్డ వీకెండ్ ఆ అమ్మాయితో ఉండి ఇంకా సొంత తల్లిదండ్రులుగా ఫీల్ అయిపోయి మేము ఆ, ఆమె సక్సెస్ని మేము ఎంజాయ్ చేస్తూ ఆమెను ఎంకరేజ్ చేస్తూ ఆ 2 రోజులు ఆమెతోటే తింటూ గడుపుతూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నాన్న. సో ఎస్ అప్లిఫ్టెడ్ చైల్డ్ సంస్థ పెట్టినందుకు నాకు మీలాంటి వాళ్ళు ఇలాగా మెసేజ్ పెట్టి ఇలాగా సార్ మేము బాగున్నాము, మా లైఫ్ బాగుంది, మాకు ఇంకా తిరగలేదంటే మాకు అదే చాలు నాన్న. వీ డోంట్ నీడ్ ఎనీథింగ్ బ్యాక్. మీరు మీ ఫ్యామిలీస్ని చక్కగా చూసుకోగలిగితే చాలు. మీ ఫ్యామిలీని చూసుకున్న తర్వాత ఇంకా ఎవరన్నా అనాథ పిల్లలు ఎవరన్నా ఉంటే మీకు వచ్చిన 10,000లో ఒక 1,000 రూపాయలు పక్కన పెట్టి 10% పక్కన పెట్టి ఎస్ అటువంటి సార్. పరిస్థితిలో ఉన్న పిల్లల్ని చదివిస్తే ఆ, చాలా బాగుంటుందని చిన్న అభిప్రాయము. అది మీ ఇష్టము. ఎస్ సార్. అలా చెయ్యాలని నేను చెప్పట్లేదు, నేను మాత్రం అలా చేస్తున్నాను. ఆ, సో దేవుడు మనల్ని 100 రెట్లు దీవిస్తే కనీసం ఒక 10 రెట్లన్నా మనం ఎవరికన్నా చేయగలిగితే అది చాలా చాలా బాగుంటుంది. అందుకనేసి ఎస్ నేను సార్. ఇది చెప్తున్నాను. చాలా ఏ బ్యూటిఫుల్ న్యూ ఇయర్ గిఫ్ట్ ఫర్ మీ టు హియర్ ఫ్రమ్ యూ ఇన్ మంత్ ఆఫ్ January 2025. ఎస్ 14 సార్. సంవత్సరాలు అంటే అఫ్ కోర్స్ ఎవ్రీ ఇయర్ నేను కలిసాను. నీ 10th అయిపోయిన తర్వాత నేను కలవలేదు. ఎస్ సార్. ఎందుకంటే నువ్వు చక్కగా అక్కడ అక్కడ చదువుకుంటూ నిరూపించుకున్నావు నాన్న. నేను ఈ ఇంటర్వ్యూ నేను షేర్ చేసుకుంటాను యూట్యూబ్లో. ఎందుకంటే సార్. చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి ఈ విధంగా. వాళ్ళు చేయగలిగిన కష్టం వాళ్ళు చెయ్యాలి. సో నాలాంటి వాళ్ళు అప్లిఫ్ట్ చైల్డ్ సంస్థ మళ్ళీ అక్కడక్కడ స్పాన్సర్స్ మేమందరం చిన్న చిన్నగా ఆ, మేము అఫోర్డ్ చేసుకోగలిగిన సహాయమే మేము చేస్తున్నాం. కానీ ఆ చిన్న సహాయాన్ని మీరు తీసుకొని మీరు 1000 రెట్లు మల్టిప్లై చేసుకుంటున్నారు కదా, అది కిక్ అంటే. సో భలే కిక్ వచ్చిందిరా. యా, లాస్ట్ 2 minutes నాన్న చెప్పు నాన్న, నువ్వేం చెప్పాలో చెప్పు, తర్వాత బీలా గారు ఏదో ఒకటి చెప్తారు. దెన్ వీ విల్ క్లోజ్ ద కాల్. ఓకే సార్. సార్ నేను కూడా ఇప్పుడు శ్యామల ఆంటీ మీకు చెప్పు ఉంటారు కదా సార్. నేను ఇక్కడ ఆంటీ మేమందరం ఒకటే చర్చ్ సార్.
ఇక్కడ ఓకే. చర్చిలో ఆ, ఇప్పుడు నాకు మీరే చెప్పాను కదా సార్, నాకు మీరే ఐడియల్. నాకు ఇంకా మీలాగా నాకు ఈ థాట్ రావడానికి ఇంకా మీరే కారణం. ఇంకా నాకు వచ్చిన దగ్గర డబ్బులు నేను ఇక్కడ మా చర్చిలో కొంతమంది చాలా పూర్ ఉన్నారు కొంతమంది. సో ఓకే. వాళ్ళకి ఏమైనా ఇంకా మా వంతు అయితే ఒక 5 ఎంప్లాయీస్ ఉన్నారు సార్. మేము ఓకే. వాళ్ళకి కొంచెం ఏమైనా మేము మంత్లీ ఏముంచి ఒక 500,000 సంథింగ్ అలా వేసుకొని వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తున్నాం సార్ ఫినాన్షియల్ గా. అవును, నైస్ నాన్న. అది కూడా నేను మనసులో అనుకున్నదే, కానీ నేను ఎవరికీ చెప్పట్లేదు కంపల్సరీగా చేయాలనేసి. సో ఉమ్. మీకు మనసుకి ఫీల్ అవుతే యుడు అలాంటిది అర్థం చేసుకొని నువ్వు ఉద్యోగం చేసుకుంటూ ఆల్రెడీ అటువంటి వారికి సాయం చేస్తున్నావని తెలిసేసరికి నాకు ఇంకా ఉప్పొంగిపోతుంది నా మనసు. చాలా హ్యాపీ నాన్న. ఎస్ సార్. అంతేనన్నా, ఇంకా అందరూ ఇలాగా ఆ, మర్చిపోకుండా మనం చేయగలిగింది మనం చేసుకుంటే మన ఫ్యామిలీ బాగుపడుతుంది, మన సమాజం బాగుపడుతుంది. అండ్ యూ విల్ బికమ్ బెస్ట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. సో ఎస్ ఇంకేం సార్. కావాలన్నా, చాలా చాలా సంతోషంగా ఉంది. అమ్మగారిని అడిగానని చెప్పు, ఈసారి ఇండియా వచ్చినప్పుడు ఎస్ సార్. కంపల్సరీగా నువ్వు ఎక్కడున్నా సరే నేను తప్పకుండా నేను కలుస్తాను, నిన్ను నీ ఎస్ ఫ్యామిలీని. సార్. బ్యూలా ఇది రాసుకో అమ్మా, నా నెక్స్ట్ ఇండియా ట్రిప్కి శివ చుక్కల, అంతేనా? సో చుక్కల, ఎస్ సార్. శివ చుక్కలు. శివ చుక్కలాన్ని కంపల్సరీగా మీట్ అవ్వాలి. మాట ఇచ్చాను కదా, మాట ఎస్ సార్. నిలబెట్టుకుంటాను. ఎస్ సార్ సార్. నేను అదే అడగబోతున్నాను సార్. లైక్ నెక్స్ట్ మీరు ఇండియాకి వచ్చి ట్రిప్ లో ఇఫ్ మన పెద్ద యాన్యువల్ ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటే కెన్ వి ఇన్వైట్ హిమ్ ఇఫ్ హీ గెట్స్ ప్రొవైడెడ్ హీ గెట్స్, అంటే మీకు లీవ్స్ కి ప్రాబ్లం ఏం లేకపోతే, అంటే ఆ టైంలో పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి మధ్యలో మాట్లాడితే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటది. యా, ఐ థింక్ దట్స్ ఎ గుడ్ ఐడియా అమ్మా. సో ఎస్ సార్. ఐ థింక్ వీ కెన్ మేక్ దట్ హ్యాపెన్. అండ్ శివాక్ కూడా ఒక 3 నెలలు ముందే చెప్తాను కాబట్టి ముందే చెప్తాము ఒక కాబట్టి 2 3 రోజులు సెలవు తీసుకొని మనతోటి తీసుకుని వస్తే మనము చాలా వీ హ్యావ్ బాగుంటది. అవర్ ప్రోగ్రామ్స్ ఇన్ మెనీ లొకేషన్స్. సో మోస్ట్ ప్రాబ్లీ ఒక 3 4 రోజులు సెలవు పెడితే ఆ 3 4 రోజుల్లో ఒక 3 ప్రోగ్రామ్స్లో 3,000 మంది పిల్లలు ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో. యూ కెన్ టెల్ అబౌట్ యువర్ సక్సెస్ ఎస్ స్టోరీ. సార్. దట్ వే చిల్డ్రన్ విల్ బి బెనిఫిటెడ్, పేరెంట్స్ విల్ బి ఇన్స్పైర్డ్, అండ్ అదర్స్ ఆల్సో విల్ బి. బాగుందమ్మా నువ్వు చెప్పినట్టు. ఎస్పెషలీ మన వైజాగ్ సైడ్ లో ఉన్న పిల్లలు సార్, ఎందుకంటే ఆ, వేరే ఊర్ల మీద కంపేర్ చేస్తే ప్రస్తుతానికి ప్రెసెంట్ లో ఉన్న పిల్లలు కొంచెం నెగ్లిజెంట్ గా ఉన్నారు. అంటే ఆటలు అట్లాగా ఉన్నారు, అని పేరెంట్స్ కూడా అంత ఇదిగా లేరు. అంటే అంత అంటే వాళ్ళది ప్రాబ్లం కాదంటే ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి వాళ్ళకి ఆ సీరియస్నెస్ తెలీదు. సో శివ లాంటి వారు వచ్చి మాట్లాడితే చాలా బాగుంటదేమో, పిల్లలకి కూడా ఇన్స్పైరింగ్ గా ఉంటది. మనకి వైజాగ్ లో, తునిలో, హైదరాబాద్ లో ఇలాంటి మనకి మెయిన్ లొకేషన్స్ లో వస్తే చాలా బాగుంటదేమో అని అనిపించింది సార్. సో అందుకే సజెస్టింగ్ దట్. వెరీ వెరీ నైస్ అమ్మా. తప్పకుండా ఐ విల్ కమ్ షూర్లీ డూ వాట్ యు ఎస్ సార్. సజెస్ట్. యా. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మమ్మీ ఒకసారి మాట్లాడతాను అంటున్నారు. ఓ ఇజ్ ఇట్ ష్యూర్ ఓకే? నాన్న. వావ్, చాలా సంతోషం నాన్న. ఇదిగోండి సార్ ఇస్తుంది. నమస్తే సార్. నమస్తే అండి అమ్మా నమస్కారం అమ్మా, సార్. బాగున్నారమ్మా మీరు? బాగున్నాను సార్. మీ దయ వల్ల నిజంగా ఈ రోజు నా నా బిడ్డలు ఉన్నాడంటే కేవలం మీ దయేనండి. నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను. చిన్నప్పటి నుంచి ఒకటే నాకు ఆశ, మీలాగా అనేక మందికి హెల్ప్ చేయాలి అని ఒక్కటే నాకు ఆశ అండి. అది ఎందుకంటే ఎన్నో కష్టాల నుంచి ఎన్నో బాధ నుంచి వచ్చాము. నిజంగా బాబుని మీరు చదివించి ఈ రోజుకి ఇలాగ ఉన్నాడంటే కేవలం దేవుని కృప, మీ దయేనండి. నాకు చాలా థ్యాంక్ యూ. సంతోషం. చాలా సంతోషం అమ్మా. చాలా సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తుంటూ ఉన్నాను. ప్రతి సంవత్సరం నేను మిమ్మల్ని కలుస్తూ ఉన్నాను. సో అవును దేవుడు సార్. నిజంగా దీవించాడమ్మా. మీ కష్టము వ్యర్థం అవ్వలేదు. మీరు బిడ్డ కోసం మీరు ఎన్నో కష్టాలు పడ్డారు. మేము ఇచ్చినది చాలా చిన్న సహాయం అమ్మా, కానీ ఆ చిన్న సహాయం పట్టుకొని అదొక ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు పడ్డ కష్టాలు చాలా పడ్డారు. పడి ఒక తల్లిగా మీరు దేవుని తర్వాత ఆ స్థానంలో ఉండి ఈ బిడ్డకి మంచి జీవితం ఇచ్చారు. ఇప్పుడు మంచి ప్రయోజకుడు అయ్యాడు. అండ్ ముందు ముందుకి 1000 రెట్లు దీవించబడతాడు. ఇండియా దేశానికి పనికొచ్చే విధంగా తయారవుతాడమ్మా, నాకు ఆ నమ్మకం ఉంది. సో కాబట్టి చాలా థ్యాంక్స్. చాలా సంతోషం అమ్మ. అంతా దేవుడి దీవెనలు, వాడి కష్టము, మీ కష్టము, మా అందరి చిన్న కష్టం అమ్మ. చాలా సంతోషం. బాబుకి ఆ, అప్పుడు సెవెంత్లో వేసేటప్పుడేనండి
హార్ట్కి అంటే హోల్ పడిందమ్మా, ఆపరేషన్ చేయాలి అన్నారు. ఓకే. అప్పుడు శంకర్ సార్ వాళ్ళకి చెప్పాము, తర్వాత మీకు చెప్తాను అన్నారు. వచ్చినప్పుడు అంత మాట్లాడడానికి కూడా అప్పుడు అంత టైం ఉండేది కాదు కదా మిగతా. అయితే బాబుకి ఆపరేషన్ అవ్వడం నిజంగా దేవుని కృపను బట్టి ఈ రోజుకి హార్ట్ అది ఆపరేషన్ చేశారండి, ఓపెన్ సర్జరీ. చదువుకుంటూ మళ్ళీ ఒక్క రోజు అంటే ఒక్క నెల రోజులే సెలవు తీసుకున్నాడు. మళ్ళీ ఇంక అక్కడి నుంచి చదువుకోవడం, ప్రతి దానిలో ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, ప్రతిసారి కూడా నిజంగా అది సంతోషం. నాకు నిజంగా చాలా సంతోషం సార్. నిజంగా మీరు హెల్ప్ చేయండి. ఎందుకంటే ఆ రోజుల్లో చేయకపోతే నేను ఫస్ట్ నా పరిస్థితిని బట్టి సెవెంత్ డే స్కూల్లోనే, సంటోతిని స్కూల్లోనే వేసుకున్నాను. అంటే నా స్తోమత లేక. కానీ దేవుడు నిజంగా మీ ద్వారాగా అవకాశం ఇచ్చి నా బిడ్డ చదువుకున్నాడంటే అది నిజంగా మీ దయేనండి. చాలా థ్యాంక్స్ సార్. మేడం పర్వాలేదమ్మా. గారిని అందరిని అడిగాను చెప్పండి సార్. యు ఆర్ నేను వెల్కమ్ అమ్మా. అమ్మగారు నిద్రించినప్పుడు కూడా వచ్చాను చర్చికి. మీతో అప్పుడు ఆఖరి వరకు ఉండి ఇవన్నీ నిజంగా చాలా ఇంకా అవన్నీ అదే సార్. మీతో ఇంకేంటంటే మాట్లాడాలని ఆశ, కానీ అక్కడ అందట్లో మీరు అందుకంటే మీరు చాలా బిజీగా ఉంటారు, మీతో మాట్లాడడానికి కూడా అవేది కాదు. కానీ నిజంగా చాలా సంతోషంగా ఉంది సార్ నా పిల్లలు. ఎందుకంటే ఈ రోజు మొన్న మన ఆల్బర్ట్ స్కూల్లో పాప అంటే మా చర్చ్ నెంబరే సార్. ఫాదరు కిడ్నీ పేషెంట్. ఓకే. ఫీజు అంటే ఈ సంవత్సరం కొంచెం మీకు కష్టంగా ఉందని చెప్పారు సార్. అంటే అప్పుడు అయితే మా పాస్టమ్ గారు అన్నారు, నువ్వు ఆల్బర్ట్ స్కూల్లోనే చదివావు కదా డేవిడ్, నువ్వు అంటే చర్చిలో డేవిడ్ అని చదివావు కదా, నువ్వు ఆ అమ్మాయికి నువ్వు హెల్ప్ చేయాలి ఫస్ట్ అని చెప్పినప్పుడు నిజంగా ఆ సంవత్సరం డేవిడ్ హెల్ప్ చేశాడు సార్. నాకు నిజంగా నిజంగా మిమ్మల్ని చూసి అంటే మీ అంత ఎదగాలి అని నాకు ఒక్క ఆశ సార్. అంతే, ఇంకా నా జీవితంలో ఇంకేమీ లేదు. నాకు సంతోషం. మీరు అనుకున్నది జరుగుతుందమ్మా, 100%. నాకు ఆ నమ్మకం కలిగింది ఎప్పుడైతే నన్ను వెతుక్కుంటూ మీ అబ్బాయి నన్ను ఎలాగోలాగా వెతుక్కుంటూ ఇన్ని సంవత్సరాల తర్వాత నన్ను రీచ్ అవ్వగలిగాడంటే ఒక తపంతో ఉన్నాడు, ఒక గోల్తో ఉన్నాడు. ఆ గోల్లో ఫస్ట్ భాగం నేనే అయ్యాను. మా సార్ని ఎలాగన్నా మాట్లాడాలి, నా సక్సెస్ ఎలాగన్నా చెప్పాలి అని అనుకున్నాడు. సక్సెస్ అయ్యాడు. అదే ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ అన్నమాట ఆయన రాబోయే సక్సెస్ కోసం. సో నువ్వు అనుకున్నట్టు తప్పకుండా అవుతాడమ్మా. సో ఇంకా స్కై ఈజ్ ద లిమిట్. కష్టపడ్డ వాళ్ళకి ఈ విధంగా గోల్స్ ఉన్న వాళ్ళు గ్యారంటీగా బాగుపడతారు. దేశానికి మంచి పేరు తెచ్చుకుంటాడమ్మా. చాలా సంతోషం, ప్రయోజకుడు అయ్యాడమ్మా. నువ్వు ఇంకా సంతోషపడాలమ్మా. నువ్వు ఇంకా ఎప్పుడూ బాధపడద్దు. సో మాకు ఇంకా బాధ లేదు, మన పిల్లోడు పనికొచ్చాడు ప్రపంచానికి. సో చాలా సంతోషం అమ్మా. అంతా మీ దయ సార్. సో చాలా 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 థ్యాంక్స్ సార్. సంతోషం అమ్మా. నేను చాలా నిజంగా ఈ స్టోరీ నేను అందరికీ షేర్ చేసుకుంటానమ్మా. చాలా సంతోషంగా ఉంది. అందరూ నిజంగా ఎవ్వరూ సోమరపోతులుగా ఉండకుండా వాళ్ళ కష్టాలు వాళ్ళు చెయ్యాలనే నా తపన అనమాట. ఇది రియల్ లైఫ్ కదా. ఇన్ని సంవత్సరాల నుండి జరిగిన ఒక ట్రూ స్టోరీ అన్నమాట. అందుకే నాకు చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. మీ అందరి అనుమతితోటి ఇది మాత్రం నేను షేర్ చేసుకుంటున్నాను నేను. చాలా థ్యాంక్స్ సార్. సో గాడ్ బ్లెస్ యూ నాన్న. నువ్వు హెయిర్ స్టైల్ మాత్రం సెట్ చేసుకోరోయ్. ఆ బోడిగుండుతో కానీ నీ ఫోటోలు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నావు నువ్వు. సో నువ్వు నెక్స్ట్ నువ్వు ఒక హీరో పోజ్ లో నువ్వు నాకు పంపించాలి. ఎస్ సార్. ఒక్కసారి షేరింగ్ ద స్క్రీన్. ఆ. మీకు ఒకటి ఫోటో, ఇంకో ఫోటో సార్ మీకు. ఓ నువ్వు ఈ మధ్యలోనే వెతికేసావా శివ ఎస్ సార్. ఫోటోస్? ఎస్ సార్. నువ్వేనా శివ ఇది? ఎస్ సార్. సెవెంత్ డే స్కూల్లో వావ్, నా థ్యాంక్ యూ భార్య మేడం. ఉంది. అండ్ ఐ థింక్ ద స్పాన్సర్ ఇస్ శాలీ. శాలి శాలీ అనుకోండి. ఎస్ భార్య సార్, బెస్ట్ శాలి గారు. ఫ్రెండ్ స్పాన్సర్. వావ్, శాలీకి ఇది చూపిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎస్ సార్. వావ్, ఐ చాలా చాలా థింక్ ఇది సెకండ్ స్టాండర్డ్ అనుకుంటా. హిస్ రిపోర్ట్ కార్డ్ ఇస్ ఆల్సో దేర్. అబ్బా 2008 2009 లో రిపోర్ట్ కార్డ్ కూడా ఉంది మన దగ్గర. అదిరిపోయిందమ్మా. అంటే నిజంగా ఇంకా సర్చ్ మేనేజింగ్ చేస్తే దొరుకుతది. ఇంకా సర్చ్ చేస్తే దొరుకుతది. నిజంగా మేనేజింగ్ డైరెక్టర్ అన్నందుకు దానికి అయ్యో న్యాయం సార్. చేసావమ్మా. ఈ మాట్లాడే సమయంలోనే ఆ రికార్డ్స్ వెంటనే నువ్వు తీసి, అబ్బా హౌ నైస్ అమ్మా. చాలా చాలా సంతోషం. ఉన్నాయి సార్, కానీ అంటే దిస్ వాజ్ ద బెస్ట్ ఫోటోస్, అందుకే మీకు ఫస్ట్ ఇది చూపించాను. సింగిల్ చాలా ఫోటో కూడా బాగుందమ్మా. ఉంది. మీకు అది వాట్సాప్ లో షేర్ చేశాను. ఐల్ షో దట్. అలాగే అమ్మా, తప్పకుండా అమ్మా. నాకు యా. నిజంగా హ్యాపీ న్యూ ఇయర్ గిఫ్ట్. అబ్బా లుక్ ఎట్ హిమ్, హ్యాండ్సమ్ శివ. చక్కగా
నైస్ నాన్న. మే గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ మదర్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చాలా రెట్లు దీవించాలని నేను దేవుడు కోరుకుంటున్నాను నాన్న. గాడ్ బ్లెస్ యూ. సో వీ విల్ కంటిన్యూ టు థ్యాంక్ స్టే యూ ఇన్ సార్. టచ్. బాయ్ నాన్న. ఓకే సార్, డెఫినెట్లీ హ్యావ్ ఎ సార్. నైస్ బాయ్. డే. బాయ్ థ్యాంక్ యూ అమ్మా. సార్. థ్యాంక్ యూ సార్ సార్. బాయ్ శివ, నైస్ మీటింగ్ యూ, నైస్ గెటింగ్ టు ఓకే. నో యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వీడియో చాలా బాగుంది కదండి. నిజమైన జీవిత సత్యాలు, నిజమైన జీవిత అనుభవాలు. మనసుకు మాత్రం చాలా బాగుంది. నాకైతే మాత్రం మీలో ఎవరైనా ఒక చిన్న సహాయం మీరు ఎవరికన్నా చేసి వాళ్ళు తిరిగి వచ్చి మీకు థ్యాంక్ యూ చెప్తే ఆల్రెడీ సంతోషపడతారు. అలాంటిది మన స్టూడెంట్, సార్ నా జీవితమే తయారయ్యింది సార్ మీ సహాయం వల్ల, మీ సంస్థ వల్ల, మీ స్పాన్సర్స్ వల్ల అంటే ఎంత బాగుంది కదా. మీకు ఈ స్టోరీ నచ్చితే షేర్ చేసుకోండి దయచేసి. ఎంతమందితో షేర్ చేసుకుంటే అంతమంది ఒక శివ చుక్కల లాగా తయారయ్యే అవకాశాలు ఉంటాయి. చదువుకోలేని వాళ్ళైతే మీకు షేర్ చేయడం రాదు కాబట్టి కనీసం సెల్ ఫోన్ లో చూస్తున్నారు కదా, ఇలాగ థమ్స్ అప్ అని ఒకటి ఉంటుంది కదా, దాన్ని టచ్ చేయండి. అంటే ఈ వీడియో లైక్ చేసినట్టు. అలా చేస్తే యూట్యూబే మీ పేరుని షేర్ చేస్తుంది వేరే వాళ్ళకి. దట్స్ ఆల్ ఫర్ నౌ. మీ శామ్ వనము, మీ ట్యూబర్. బాయ్.